అడగంది అమ్మైనా పెట్టదన్నట్టు పోరాడంది ఏది కాదని కథం దొక్కిర్రు 59 గిరిజన ఊర్ల జనం. చెట్ల మీద ఆధారపడి బతుకుతున్నారు కాబట్టి ఆ చెట్ల ఆకుల మీదనే వాళ్ళ డిమాండ్లు రాసి రోడ్డెక్కిర్రు. మరి వాళ్ళ డిమాండ్లు ఏంది? 59 ఊర్ల జనం ఎందుకు ఒక్కటయ్యారు? అరుచుకున్న దంపారి అల్లూరు జిల్లాకు పోయి ఏరు పడితే కష్టవనుడు వెనకటి రోజుల మాట, కలిసిమెలిసి సుఖపడు అన్నది కథలు సినిమాలల్లో నీతి అన్నడో కవి. అట్లనే మేము ఏరు పడితేనే మా బతుకులు బాగుపడతాయని పిడికిలు బిగించి రోడెక్కిరు 59 గిరిజన ఊర్ల జనం. అల్లూరు జిల్లా రంపచోడవరం ఏజెన్సీలున్న గుర్తేడు పంచాయతీని మండలంగా గుర్తించాలని డిమాండ్ చేసుకుంటా కథం దొక్కిరు వీళ్ళంతా. చెట్లతోటి మమేకమై బతుకుతున్నారు కాబట్టి ఆ చెట్ల ఆకుల మీదనే అలా గోసలు రాసుకొచ్చిరు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా నమస్కారాలు. పాతకోట, గుర్తేడు, దారగడ్డ, బొడ్డగండి, కానివాడ ఈ 5 పంచాయతీలు 59 గ్రామాలు 20,000 జనాభాతోటి కూడిన గుర్తేడును మండల కేంద్రంగా చేయాలి. గుర్తేడు నుండి ఇప్పుడున్న వైరామవరం మండలం పోయటానికి 200 కిలోమీటర్లు తిరిగిపోవడవుతున్నది మాకు. కాబట్టి గుర్తేడును మండల కేంద్రంగా చేయాలనుకుంటే టేకాకుల మీద ఇట్లా డిమాండ్లను రాసి నిరసన చేసిరు. మాది గుర్తేడు, పాతకోట, దారగడ్డ, బొడ్డగడ్డ మా 5 పంచాయతీల వరకు గుర్తేడు మండలంగా నివసించారు. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారు మాకు మండలంగా చేయాలని నిర్దేశించి మేము మహిళా సంఘాలంటే కోరడం జరిగిందండి. కొందరి రాజకీయ స్వార్థం కోసం గుర్తేడును మండల కేంద్రంగా చేయకుండా చూస్తే మాత్రం అసలే సైసం అనుకుంటా గరం అయ్యారు. మహిళా మండల కేంద్రంకి వెళ్ళాలంటే మేము 150 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇప్పుడు ప్రభుత్వం వారు మాకు సానుకూలంగా స్పందించినప్పుడు ఈయన కుట్ర వల్ల మాకు ఇబ్బందిగా ఉంది. ఏమాత్రం ఈయన మరి మాకు అడ్డంకుగా ఉంటే మేము ఇంకా చాలా ఉధృతంగా పోరాటం చేయడానికి ముందుకు వస్తాం. కాబట్టి దయచేసి శ్రీ ప్రభుత్వం వారు ఆలోచించి గుర్తేడుని వెంటనే మండల కేంద్రంగా ప్రకటించాలని కోరుచున్నాం. జిల్లా కేంద్రం కూడా కాదు, మండల కేంద్రమే 200 కిలోమీటర్ల దూరం పోవాలంటే ఎంతైనా తిప్పలే ఉంటుంది కదా. ఓ కులం, ఆదాయం సర్టిఫికెట్లు కావాలన్నా గంత దూరం పోవడంటే ఎంత తిప్పలు ఉంటుంది ఏం కథ. ప్రభుత్వాలు కూడా పబ్లిక్ ఎటువంటి గోసలు ఉండొద్దనే చిన్న జిల్లాలు చేసింది. మరి ఇలా డిమాండ్ మీద సర్కార్ ఏం చేస్తుందో చూడాలిగా.